మనం గత వీడియోలో ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఇవాళ 2 కేసెస్ హియరింగ్ ఉంది అని. సో మీ అందరికీ తెలుసు, ఆల్రెడీ గత వీడియోలో మనం ఇవాళ మొదటి కేసు ఏం జరిగిందన్నది మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఒక్కసారి మొదటి కేసు గురించి హైలైట్గా చూస్తే, కేసు తరపున ఇవాళ పిటిషనర్ తరపున గౌరవ అడ్వకేట్స్ గారు అయితే రావడం జరిగింది. వాళ్ళు ఏం చెప్పాలనుకున్న పాయింట్స్ అన్ని కూడా క్లియర్గా పాయింట్ టు పాయింట్ చదివి వినిపించడం జరిగింది. అది పూర్తిగా విన్న తర్వాత గౌరవ జడ్జి గారు నెక్స్ట్ హియరింగ్ కోసం సెప్టెంబర్ 27th ఇవ్వడం జరిగింది. సో ఇది ఆ కేసుకు సంబంధించినటువంటి జరిగిన మ్యాటర్. అదేవిధంగా ఆ కేసు ఎందుకు ఫైల్ చేశారంటే 2 ఇంపార్టెంట్ పాయింట్స్ మీద చేయడం జరిగింది. సో ఒకటి వచ్చేసి జీవో నెంబర్ 29, మరొక పాయింట్ వచ్చేసి లోకల్ నాన్ లోకల్ అనేది. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్గా మనం చూడొచ్చు ఆ కేసులో. ఎవరైనా కావాలనుకుంటే కూడా మీకు సైట్లో అవైలబుల్ ఉంది, ఓపెన్ డాక్యుమెంట్ ఎవరైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మరొక కేసు వచ్చేసి మీ అందరికీ తెలుసు, చాలా పాయింట్స్ మీద కేసు ఫైల్ చేశారని మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. చాలా అంటే దాదాపు ఒక 4 to 5 పాయింట్స్, మల్టిపుల్ పాయింట్స్ మీద సీనియర్ అడ్వకేట్, మేము చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఇప్పుడున్న కేసు అన్నిట్లో కూడా ఉన్న వాటిల్లో ఇది కొద్దిగా మనం ఒక పాయింట్ ఎక్కువ చూడాల్సిన కేసు. ఎందుకంటే మీరందరూ గమనించవచ్చు, ఫస్ట్ వాయిదాలోనే ఈ కేసు తరపున ఉన్న అడ్వకేట్ గారు క్లియర్గా చెప్పారు, గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి గ్రూప్ 1 మెయిన్స్ని రద్దు చేసి రీకండక్ట్ చేయించిన గౌరవ అడ్వకేట్స్లలో తను కూడా ఒకరని చెప్పేసి హియరింగ్ టైంలో మాట్లాడడం జరిగింది. సో అంతటి లాయర్ గారు ఈ కేసులో ఉన్నారని దీన్ని మనం 1 పాయింట్ ఎక్కువ చెప్తున్నాం తప్ప మరి ఏ ఉద్దేశం లేదు. ఎవరు చిన్న లాయర్ అని పెద్ద లాయర్ అని తేడా అయితే లేదు. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఈ కేసు మనం కొద్దిగా 1% ఇంపార్టెంట్ అని చెప్పాము, అంత తప్ప ఏం లేదు. సో ఓవరాల్గా ఈ కేసు ఇలా కోర్ట్ నెంబర్ 32 ఐటమ్ నెంబర్ 171 అని చెప్పేసి వచ్చింది. మీరు ఆల్రెడీ చూడొచ్చు మనం గత వీడియోలో. సో ఇవాళ మ్యాక్సిమం హియరింగ్ వచ్చినట్టయితే కనబడలేదు. మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ పరంగా అయితే ఇది ఇలా హియరింగ్ అయితే రానట్టుంది. బట్ ఓవరాల్గా మాత్రం దీని నెక్స్ట్ హియరింగ్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ 5th అని చెప్పేసి మనకి ప్రజెంట్ సైట్లో అవైలబుల్ ఉంది. ఒక్కసారి మనం చూద్దాం ఆ కాపీని. సో మీరు ఇక్కడ క్లియర్ చూడొచ్చు, మనకి ఇక్కడ మెన్షన్ చేశారు సెప్టెంబర్ 5th అని చెప్పేసి నెక్స్ట్ హియరింగ్ డేట్ కూడా ఇచ్చారు. సో చాలామంది కామెంట్స్ రూపంలో వివిధ సైట్లలో మాట్లాడుకునేది ఏంటంటే, ఒకవేళ ఇవాళ ఈ కేసు హియరింగ్ రాకపోతే దీన్ని కూడా సెప్టెంబర్ 27th పోస్ట్పోన్ చేస్తారని. ఒకవేళ హియరింగ్ వచ్చినా గతంలో మీ అందరికీ తెలుసు 3 కేసులు కూడా అదే డేట్ ఇచ్చారు. సో ఇది 4వ కేసు కింద దీన్ని కూడా అదే రోజు డేట్ ఇస్తారని అందరూ అనుకున్నారు. బట్ అలా కాలేదు. ఇక్కడ నెక్స్ట్ డే అంటే నెక్స్ట్ అంటే చాలా 1 వీక్ గ్యాప్ తోటే మళ్ళీ ఇది హియరింగ్ రాబోతుంది. మరి చూడాలి మరి వీళ్ళు అడిగినటువంటి మల్టిపుల్ పాయింట్స్ మీద మరి గవర్నమెంట్ ఏ విధంగా కౌంటర్ ఫైల్ చేస్తుందని. ఇప్పటివరకైతే ఆ ఉన్నటువంటి 3 కేసులలో ఎక్కడ కూడా గవర్నమెంట్ కౌంటర్ ఫైల్ అయితే మనకు కనబడతలేదు. మేబీ అది వాళ్ళు అఫీషియల్ ఏమో తెలియట్లేదు సైట్లలో. ప్రస్తుతానికైతే మనకైతే గవర్నమెంట్ కౌంటర్ ఫైల్ చేసిన కాపీ అయితే ఎవరి దగ్గర కూడా సర్క్యులేట్ అవ్వట్లేదు. సో చూడాలి మరి గవర్నమెంట్ ఈ కేసులో ఏం చెప్పబోతుంది. సో దీని ఇంపాక్ట్ ఎంత ఉంటుంది రాబోయే గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ మీద అనేది మనం చూడాలి. సో ఏదేమైనా కానీ మనకి సెప్టెంబర్ 5th రోజున ఒక క్లారిటీ అయితే వస్తుంది. అసలు గవర్నమెంట్ ఏం చెప్పబోతుంది అంటే దాన్ని ఏ విధంగా వాళ్ళు సమర్థించరా అన్నది చాలా ప్రశ్నలకి సమాధానాలు వస్తుంటాయి. సో ఓవరాల్గా మనం సెప్టెంబర్ 5th రోజున మరిన్ని అప్డేట్స్ అయితే చూద్దాం. సో ఇది ప్రస్తుతానికి ఉన్నటువంటి గ్రూప్ 1 కేసెస్ మీద అప్డేట్స్. మళ్ళీ ఏమైనా అప్డేట్స్ ఉంటే డెఫినెట్లీ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. స్టే ట్యూన్. థ్యాంక్ యూ.